విద్యుత్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు కార్మికులపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులను పర్మిట్ చేయాలని తదితర ప్రధాన సమస్యలను పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ నిరసన తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. విద్యుత్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఈ ఆందోళన కార్యక్రమాలను ప్రభుత్వం కూడా వీరి పట్ల చర్యలు చేపట్టకపోగా నాన్చుడు ధోరణి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ఈ ఎస్పీడీసీఎల్ పరిధిలోని కార్మికులందరూ కూడా తమకు సమస్య పరిష్కరించాలని చెప్పేసి తమ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదనే భావనతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు, జేఏసీ కార్మికులు, రెగ్యులర్ కార్మికులు అందరూ కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి సంబంధించి జేఏసీ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుస్తున్నా. సార్, ఇవాళ ఈ సమస్య ఎందుకు ఈ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు, ఏంటి మీ ప్రధాన సమస్య ఏంటి? మేము దపదపాలుగా మా సమస్యల పట్ల మేనేజ్మెంట్ వారితో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. వారి ఓరల్గా కానీ రిటర్న్గా కానీ చాలాసార్లు మాతో కమిట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మాకు సమస్యల పరిష్కారం దశగా ఆర్డర్లు ఏమీ రాలేదు. కాబట్టి మా జేఏసీ నాయకత్వం, రాష్ట్ర జేఏసీ నాయకత్వం 25/8/2025 సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మనం సెప్టెంబర్లో 4 దశల్లో మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్ళీ 25/9 మన జేఏసీ కేంద్ర కార్యవర్గం ఒక సమావేశం ఏర్పాటు చేసి దానిలో ఇప్పటికీ సమస్యల పరిష్కారం కాలేదు కాబట్టి 2వ దశ కార్యక్రమాలు మరి పిలుపు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 6వ తారీఖున 6/10/2025 ఈపీడీసీఎల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు 8వ తారీఖున ఎస్పీడీసీఎల్ కార్యాలయం ముందు అన్ని జిల్లాల నుంచి కార్మికులు దాదాపు 4-5 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మా న్యాయమైన సమస్యల్ని, మా నిరసనని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇప్పటికీ ఈరోజు మేనేజ్మెంటు యూనియన్తో జేఏసీతో చర్చలు ఉన్నాయి. ఆ చర్చలు సఫలీకృతమై అన్ని సమస్యలు పరిష్కరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. అట్లు కాని పక్షంలో 13వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం చేపట్టదలిచాం. అప్పటికి కూడా మా సమస్యలు పరిష్కారం కాకపోతే 15వ తారీఖు నుంచి ఉదయం 6 గంటల నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి మా కేంద్ర జేఏసీ నాయకత్వం పిలుపు ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు చెప్పండి. ఇవాళ కార్మికులకు అందరికీ కూడా మామూలు డిఎల్ కూడా పెంచామని చెప్తోంది. ఎంతవరకు నిజం, ఏంటి అసలు? అలాంటి డిఎల్ పెరుగుంటే ఎందుకు మళ్ళీ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు, ఏంటి? డిఏలు అనేటివి మాకు అసలు సమస్య కాదు. డిఏల గురించి జీతభత్యాలు అనేది మేము ఎక్కువ ఆలోచన చేయాలి. వాస్తవంగా ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో బైఫర్కేషన్ అయినాల నుంచి కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏపీఎస్సీబీని అన్బండిల్ చేసి కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టి దాదాపు 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, ఇంకోటి అని చెప్పి వాళ్ళ శారీరకంగా దోపిడీ చేస్తున్నారు. ఆ బుద్ధు 5,000 రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్నారు. ఈ బుద్ధు 20,000 రూపాయలు ఇస్తున్నారు. 20,000 రూపాయలకి ఎవడైనా బతకలడా ఈ రోజులలో? అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు ఎట్లున్నారంటే, ఏనాటికైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి క్రమబద్ధీకరణ చేస్తే మా కుటుంబాలు బాగుపడతాయని అత్యాశకు పోయి వాళ్ళు బతుకుతున్నారు. దాదాపు 34,000 మంది సమస్య ఇది, ఒకరిది కాదు, ఇద్దరిది కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము చాలాసార్లు నోటీసులు ఇచ్చినాం, సమ్మెలకు దిగినాం, చాలా ఓపికగా ఉన్నాం. రెగ్యులర్ ఎంప్లాయీస్ చూస్తే 25,000 మంది ఉన్నారు. మరి ఈ సంస్థలో దాదాపు 80,000 మంది అవసరం ఉంది నార్మ్స్ ప్రకారం. కానీ రిక్రూట్మెంట్ చేయదు, ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయదు, పని భారం పెంచుతుంది. ఒక మనిషి 8-8 మంది పని చేస్తున్నాడు, 24 గంటలు నిద్రపోలేదు, బాత్రూంలో ఉన్నా కూడా వాడు ఫోన్ పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అంటే ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము చూడండి. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పేసి, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించుకుంటే ఈ ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9, తిరుపతి.